21 రోజు నాడు ఇంద్రసేన మహారాజు పేరు పెట్టుకొని అబ్బబ్బా ఒక్క నెల కాలేదు 2 నెల వారం రోజులు పొద్దు పడది అట్లా పడది పెట్టు కొడుకు బిడ్డ కొడుకు పైన వేయాలి భర్త చేతులు పెడితే మొహాలు పడతలేవు చిట్టి మొక్కలే పడతలేవు పడతలేదు మొక్కలు పడతలేవు మంత్రి చేతుల తల్లి కొడుకులు పెట్టింది నా రాజ్యం పైన నా దేశం పైన నా కొడుకు పైన వాళ్ళని కాలం చేస్తే పురాణ పోయేవాడు ఆ కొడుకుని చేతులు పట్టుకొని అయ్యో 2 శతాలను అక్కడ శామగట్ట వేసి ఓ నవ్వుతుంటే ఊరంతా కూడింది పాపం నాయన రాజుల పిల్లగాన్ని అన్నారు రాజుల పిల్లగాన్ని సాధ్యత పద్ధతి నిన్ను వాళ్ళని దానం చేయాలని ఊరంతా ఏకమై రాజును ఆ దొరసాన్ని ధర్మంగా దానం చేసింది పిల్లగాని చేత తల్లిదండ్రులకు కొరవెట్టు పెట్టించి మరి 1 రోజు 2 రోజులు 3వ రోజు నాడు ముందుగా పక్షి పెట్టి 5వ రోజు నాడు అన్ని పక్షి పెట్టి 9వ రోజు నాడు 10వ రోజు నాడు పసి బాలుడికి సౌరపరుని చేయించి బలపండు వల్ల రోజు బాబా ఉన్నది వీరలక్ష్మి సముద్రానికి వచ్చింది అని దాడి దెబ్బ అని తలపడాలి కానీ నవలలు కానీ సిరుసు కొట్టాలి నగ పిల్లలు అయితే రాని ఎవరి పక్కలను ఉన్న పొల్లగానే ఎత్తుకొచ్చిన పొల్లగపోతుంది వాళ్ళ ఎత్తుకపోతాడు అప్పుడు వచ్చిన పోతా అంటే ఎత్తుకోవాలి అంత స్మైలేదు అంతే అట్టు ఊపుకుంటాడు అన్నయ్య నా దగ్గర దొంగ గుణం ఉన్నది ఎవరన్నారా దొంగ గుణం లేదా అని దొంగ గుణం లేదా దొంగలు వచ్చినావు ఇప్పుడు రాత్రి ఒక్కరే అంతకాదమ్మా మన ఊరేలే రాదు పసిబాలు తీసిన చేతులు పెడితే సాధు అని సాధనే మగ బాగా
పసిబాలను నీ చేతిలో పెట్టి ఈ బాధ్యత నీకు అప్పచెప్పుదామని వచ్చిన. మరి పొలగానే మనం చదువుకుంటే మనకు వచ్చే లాభం ఏంది? మన బాగిదేందయ్యా? లాభం కొరకు ఆశించుతారే, లాభం కొరకు ఆశించిన వాళ్ళు ఇంత కళాకారుడు కాలం చేసినంటే మంచి మంచి కళాకారులు ఆయన నోట ఒక్క మాటను నేర్చుకున్న వాళ్ళు లేరా? వాళ్ళంతా లాభం లాభం అని లాభం కొరకు పోతారు. వాళ్ళు సంపాదించిందంతా నెత్తినట్టు పంపుతారు. లాభం కొరకు ఆశించద్దు, మంచితనం చాలు మనకు. పిల్లగాని చాలితే కులం తక్కువ లేదనుకునేస్తాం మీరు. వాళ్ళు పాపం రాజుల పిల్లగాని సాధిరన్న పేరు రావాలి. రామా, ఏ జన్మంలో ఏ పాపం చేసినవో ఈ జన్మలో మనకి కొడుకులు లేరు, బిడ్డలు లేరు. ఈ కొడుకులు మనం దాదుకుంటే మనం చచ్చిపోయినాడు నీకు పెడతాడు, నాకు పెడతాడు. పెట్టేది కాదే సచ్చినాడు మన కొరి వచ్చే కొడుకులు ఉన్నారా? బతికినాడు మన మంచాలు పడితే ఇక్కడ అన్నం పెడతారు, సచ్చినాడు తల కొరి పెడతాడా? ముసలివాడు మొత్తం ఒకటి అనుకున్నా. కాకపోతే కైలే ఉన్నా కానీ ఎర్రగోల్లో నరికేనా? అది కళ్ళ జంబు వచ్చావయ్యా. మా అయ్య కరిగానే, మా అవ్వ కరిగానే, నేను కరిగానే. రాజు రాజు భార్య ప్రసాదం బాకుండా కొడుకులు దాదుకుందాం, చచ్చిపోదా బొంద పెడదాం అయ్యా. పిల్లలు లేని పెడితే భార్య భర్తలు సరే పర్వాలేదు అందరూ గుడిసె వదిలిపెట్టి రూపంగా కాడికి వచ్చిందమ్మ. పక్షి పెట్టిన 11వ రాజు నాడు నీలసిన రాజు పేరు నీలవతి పేరు మీద పండుగలు వేసిన రాట. పిల్లవాడి తండ్రి నీలసిన రాజు కచ్చిన కడివే రాజ్యవేల అయ్యా ఈ కొడుకు పెరిగి పెద్దోడు అయినాడు, కొడుకు పెళ్లి చేసినాడు, తండ్రి రాజ్యవేల పెడదాము అన్నాడు. భార్య వచ్చినాడు పొల్లగాని తల్లి తులవరం ఎట్లా కూకుంటే నేను ఇంటి పని వంట పని చేసిన దాచిస్తాము అని అదే ప్రకారంగా పిల్లగాని భార్యను తీసుకొచ్చి వాళ్ళ తల్లి గురించి తులవరం మీద కూర్చుండే పెడదామయ్యా. పిల్లగాడు ఇంద్రసేనరాజు తల్లి కింద ఎట్లా దాసరికం చేస్తున్నా పిల్లగాని భార్య కింద అట్లా దాసరికం చేస్తున్నావు అన్నది. నా కొడుకారా
పెద్దోన్నైనా తొందర పెరిగినావు